కేడీజేడీ వెళ్ళిపోగానే నిషి వాళ్ళందరూ లోపలికి వెళ్తారు. ఇదంతా ఆ జగదాత్రి వల్లే వచ్చింది అన్నయ్య, ఆ జగదాత్రిని కేసు వాపస్ తీసుకోమని చెప్పండి అని రాగిణి, రేఖ, నిషి అందరూ చెప్తూ ఉంటారు. ఇది జగదాత్రి వల్ల కాదు. ఆ మీనన్ చాలా దుర్మార్గుడు. 20 ఏళ్లుగా జగదాత్రి వాళ్ళ అమ్మ కోసం పాటుపడుతూ ఉంది. జగదాత్రి కేసు వాపస్ తీసుకోదు, నాకేమీ కాదు అని భరద్వాజ అంటాడు. ఏంటండి మీ పెద్ద భార్య మీద ఆ జగదాత్రి మీద ప్రేమ ముంచుకొస్తుంది అని రేఖ అంటే, చూడు రేఖ, నేను నిర్ణయం తీసుకున్నాను, ఇక నన్ను ఎవరు అడ్డు చెప్పకండి అని భరద్వాజ అంటాడు. మరి సిరి పెళ్ళి ఎలా అన్నయ్య అని రాగిణి అంటే, జగదాత్రి కేసు వాపస్ తీసుకోవాల్సిందే అని నిషి అంటుంది. సిరి పెళ్ళిని నా పెద్ద కూతురు పెద్దల్లుడు కలిసి చేయిస్తారు, జగదాత్రి కేదార్లు చేయిస్తారు, ఇది నా నిర్ణయం, ఎవరు అడ్డు చెప్పకండి అని భరద్వాజ తేల్చి చెప్పేయడంతో ఛీ అంటూ నిషి వెళ్తుంది. రేఖ, రాగిణి కూడా నిషి దగ్గరికి రాగానే, ఏంటి నాన్న ఇలా మాట్లాడుతున్నారు, అది పెళ్లి చేయిస్తుందంట అని నిషి రగిలిపోతూ ఉంటుంది. అసలు ఆ జగదాత్రి ఎలా దగ్గరుండి పెళ్లి చేయిస్తుందో నేను చూస్తాను, అడుగడుగునా దానికి ఆటంకాలు ఎదురయ్యేలా చేస్తాము, ఇప్పుడు నేను ఈ పెళ్లి చెయ్యలేను మొర్రో అని అదే వెనక్కి వెళ్ళిపోయేలా చేద్దాంలే నిషి, నువ్వు భయపడకు అని రాగిణి అంటే, అవును అలాగే చేద్దాం అని రేఖ అంటుంది. కేదార్, నేను పోలీస్ ఆఫీసర్నని తెలియగానే నాన్న చాలా కోప్పడతారు, నన్ను అర్థం చేసుకోరు అనుకున్నాను, కానీ నాకు సెల్యూట్ కొట్టి నా బాధని అర్థం చేసుకున్నారు, నాన్న నాకు సపోర్ట్ చేస్తున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది అని దాత్రి అంటే, అవును దాత్రి, నేను కూడా ముందు చాలా భయపడ్డాను, కానీ అంకుల్ అలా నిన్ను అర్థం చేసుకున్నారు, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, ఇక నువ్వు వెనకడుగు వెయ్యకు దాత్రి, ముందుకు సాగిపో అని కేదార్ అంటాడు. అలాగే కేదార్, నేనంటూ ఏంటో చూపిస్తాను అని దాత్రి అంటుంది. అప్పుడే మీనన్ దగ్గర నుండి ఫోన్ రావడంతో ఇక హలో అని దాత్రి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అయ్యో అయ్యో అయ్యో, ఏంటి ఏడుస్తూ కూర్చున్నావా జగదాత్రి ఇంట్లో, సరే నువ్వు వెళ్ళి కేసు వాపస్ తీసుకో, నేను నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను అని మీనన్ అంటాడు. నేను కూడా చెప్పాను కదా మీనన్, జేడీని దాటి నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవని అని దాత్రి అనడంతో, జగదాత్రి ఏంటి నీ తండ్రి బ్రతికిపోయాడని ఆనందపడుతున్నావా అని మీనన్ అంటాడు. నువ్వు దొరికిపోలేదని నేను బాధపడుతున్నాను, నా తండ్రి కళ్ళు తెరవగానే నేను కేసు వాపస్ తీసుకోవాలా నాన్న అని అడిగినప్పుడు నువ్వు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయడం అవసరం లేదు, నీకు నేను సపోర్ట్గా ఉన్నాను అని నా తండ్రి చెప్పాడు, ఇక నేనెందుకు కేసు వాపస్ తీసుకుంటాను అని దాత్రి అనడంతో, జేడీ సపోర్ట్ చూసుకొని రెచ్చిపోతున్నావు కదా జగదాత్రి అని మీనన్ అంటాడు. నా దగ్గర నీ అంత బలం లేకపోవచ్చు, కానీ న్యాయం ఉంది, పురాణాల నుంచి చూస్తూనే ఉన్నావు కదా, న్యాయమే గెలుస్తుంది, నేనే గెలుస్తాను అని దాత్రి అంటే, ఈ పురాణాలన్నీ వినడానికి బాగుంటాయి, మర్యాదగా వెళ్ళి కేసు వాపస్ తీసుకో అని మీనన్ చెప్తాడు. నేను కేసు వాపస్ తీసుకోవడం అంటూ అస్సలు కుదరదు అని దాత్రి తేల్చి చెప్పేయడంతో, అయితే నీ చెల్లి పెళ్ళి నువ్వు ఎలా జరిపిస్తావో నేను చూస్తాను అని మీనన్ అంటాడు. చూస్తూ ఉండు, నువ్వు నీ సైన్యాన్ని నమ్ముకున్నావు, నేను నా జేడీ లాంటి సిన్సియర్ ఆఫీసర్ని నమ్ముకున్నాను, సరే చూద్దాంలే ఎవరి నమ్మకం నిలబడుతుందో అని దాత్రి అనడంతో, సరే చూద్దాం అని మీనన్ ఫోన్ పెట్టేసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. తర్వాత వైజయంతి టీవీ చూస్తున్న యువరాజ్ దగ్గరికి వచ్చి, అబ్బోడా నిషి హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిందా అని అంటే, వచ్చిందమ్మా, వచ్చింది, కోపంగా అరిచింది, వెళ్ళింది అని యువరాజ్ చెప్తాడు. అసలు ఎందుకు ఆ అమ్మాయి అంత కోపంగా ఉంది, తినిందో లేదో కూడా నువ్వు తెలుసుకోలేదా, భోజనానికి కూడా రాలేదేంటి, నువ్వు ఇక్కడే కూర్చొని టీవీ చూస్తూ ఉంటే ఎలా, రా వెళ్ళి తెలుసుకుందాం అని వైజయంతి అంటుంది. సరే పదమ్మా అంటూ యువరాజ్ వైజయంతి ఇద్దరు కోపంతో రగిలిపోతున్న నిషి దగ్గరికి వస్తారు. ఏందమ్మీ నిషి, ఎందుకంత కోపంగా ఉన్నావంట అని వైజయంతి అనడంతో, ఇక హాస్పిటల్లో భరద్వాజ మాట్లాడిన మాటలన్నీ కూడా నిషి వివరిస్తూ ఉంటుంది. ఏంటి, మీరు పెళ్లి పీటల మీద కూర్చొని చేయించాల్సిన పెళ్లిని ఆ జగదాత్రి కేదార్లు చేయిస్తారా, వాళ్ళు ఎలా చేయిస్తారు అని వైజయంతి అంటుంది. అదే కదత్తయ్య, నా స్థానంలో అది, అసలు మా ఆయన కూర్చోవలసిన స్థానంలో వాడెవడో కూర్చొని చేస్తానంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను, నేను అస్సలు ఊరుకోను అంటూ నిషి అంటుంది. లాక్కుంటాను కానీ పెళ్ళి వాళ్ళ చేత జరిపించను అని నిషి అంటే, అవును కావాలంటే వాళ్ళని ఇబ్బంది పెడదాం అని యువరాజ్ అంటాడు. ఒక పక్క మీ అత్త మీ అమ్మ, మరోవైపు మనం ఇబ్బంది పెడితే వాళ్ళెక్కడ చేయిస్తారులే, మీరే చేయిస్తారులే అని వైజయంతి అంటుంది. అవును కావాలంటే పెళ్ళైనా ఆపుదాం, కానీ వాళ్ళు చేయించడానికి వీల్లేదు అని యువరాజ్ అంటాడు. తర్వాత దాత్రి కిచెన్లో నిలబడి, మీనన్ ఏం చేసైనా సరే సిరి పెళ్ళి ఆపుతానని చెప్పాడు, ఇంకోవైపు నేను కేదార్ సిరి పెళ్ళిని దగ్గరుండి చేయించాలంటే నాన్న చెప్పారు, కానీ నిషి వాళ్ళు మేము పెళ్ళి చేయిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా, ఖచ్చితంగా అడ్డుపడతారు, ఇప్పుడు మీనన్ పై నేను ఫుల్ ఫోకస్ పెట్టాలంటే
నిషి వాళ్ళు మేము చేస్తున్న పెళ్ళికి అడ్డుపడకూడదు కాబట్టి ముందు నిషి వాళ్ళకి నేను నచ్చజెప్పి అడ్డు రాకుండా చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఫోన్ చూసుకుంటూ నిషి అక్కడికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటుంది. అప్పుడే జగదాత్రి కాఫీ కప్పు తీసుకొని నిషి అంటూ రావడంతో నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని నిషి వెళ్తూ ఉంటే ప్లీజ్ నిషి సిరి విషయం పెళ్లి విషయమై మాట్లాడాలి ప్లీజ్ కూర్చో అని ధాత్రి అంటుంది. సిరి పెళ్ళి నేను కేదార్ దగ్గరుండి జరిపించాలని నాన్న నాతో మాట తీసుకున్నారు కాబట్టి ప్లీజ్ మాకు అడ్డు రాకండి మేమే జరిపిస్తాం అని ధాత్రి అంటే ఏంటే మేము ఉండగా నువ్వు జరిపించడమే నువ్వు అసలు సిరి అక్కవి కానే కాదు నేను సిరి అక్కని అని నిషి అంటుంది. చూడు అందరం కలిసిపోయి దగ్గర ఉండి ఈ పెళ్లి చేయిస్తున్నామని అనుకుంటారు ప్లీజ్ నిషి అడ్డు రాకండి ఎలాగైనా సరే సిరి పెళ్లి చేయించాలి అని ధాత్రి అంటే ఏంటే నేనుండగా నువ్వు చేయించేది నాన్నకి నువ్వు మాట ఇచ్చావా నేను ఉండగా అది జరగనివ్వనే నువ్వు పెద్దగా పెళ్లి చేయిస్తూ ఉంటే పని వాళ్ళలా మేము పనులు చేస్తూ ఉండాలా అని నిషి అంటుంది. అది కాదు నిషి మాకు సహాయం చేయమని చెప్తున్నాను అంతే అని ధాత్రి అంటే అది ఎప్పటికీ జరగదే నీ మాయ మాటలతో నాన్నని నానమ్మని నీ వైపు తిప్పుకున్నావు కానీ ఈ పెళ్లి మాత్రం నేను యువరాజే దగ్గరుండి చేయించాలి నువ్వు చేయించడానికి వీల్లేదు మేమెవ్వరమో నీకు సహాయం చేయము అసలు నువ్వు ఎలా పెళ్లి చేస్తావో నేను చూస్తాను అని నిషి వెళ్తూ ఉంటే ఆగు నిషి ఇలా అర్థం లేని ఆవేశంతో నువ్వు ఎక్కడ పెళ్లి జరగకుండా చేస్తావోనని నేను నీకు నాన్న బాధ్యతలు అప్పచెప్పలేదు అని ధాత్రి అంటుంది. అయినా కూడా నిషి ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్తుంది. తర్వాత యువరాజ్ నేను బాయ్తో తర్వాత మాట్లాడతాను ముందు మీరు పంపించండి అని ఏదో మాట్లాడుతూ సరే ఉంటాను అని ఫోన్ పెట్టేసి వెనక్కి తిరగగా అక్కడ కేదార్ ఉంటాడు. అసలు నీకు బుద్ధుందా ఒక పక్క నీ మామయ్య అక్కడ చావు బ్రతుకులతో ప్రాణాలతో పోరాడుతున్నాడు మీననే అందుకు కారణం అటువంటి మీనంతో నువ్వు ఇంకా ఎలా మాట్లాడగలుగుతున్నావు అసలు ఇటువంటి కుటుంబంలో పుట్టి అటువంటి వాళ్ళతో ఎలా చేతులు కలిపి ఇంత కర్ణకఠోరంగా తయారయ్యావు అని కేదార్ నిలదీస్తూ ఉంటాడు. చూడు భరద్వాజ మామయ్య ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉండడానికి కారణం మీనన్ కాదు నీ భార్య జగదాత్రినే కారణం ఏదైనా నువ్వు అడగాలనుకుంటే వెళ్ళి నీ భార్యను అడుగు అని యువరాజ్ అంటాడు. మీనన్ ఎలాంటి వాడో నీకు అర్థం కావటం లేదు మీనంతో నువ్వు దూరంగా ఉంటావా లేదా అని నీకు ఎలా బుద్ధి చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదురా యువరాజ్ అని కేదార్ అంటాడు. చూడు మీనన్ చాలా మంచివాడు నువ్వే మీనన్కి అనవసరంగా శత్రుత్వం పెంచుకుంటున్నావు ఆ జేడీతో అనుకూలంగా ఉండి నీ భార్యతో చేరి నువ్వు జేడీతో మంచి అనిపించుకుంటున్నావు ముందు నువ్వు జేడీకి దూరంగా ఉండు మీనన్కి దగ్గరగా ఉండు అని యువరాజ్ చెప్పి నువ్వే ముందు నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది చాలా ఉంది దీని అంతటికీ కారణం నువ్వేనంటూ యువరాజ్ చెప్పి వెళ్తూ ఉంటే వెంటనే కేదార్ యువరాజ్ భుజంపై చెయ్యి వేసి అసలు మీనన్కి నువ్వు నేను అంటూ తేడా లేదు లాభమా నష్టమా అని మాత్రమే చూస్తాడు ప్లీజ్ దయచేసి సిరి పెళ్ళి అయ్యే వరకైనా నువ్వు మీనన్తో దూరంగా ఉండు అని కేదార్ అంటే సిరి పెళ్ళి చేస్తామని మీరిద్దరూ మాట ఇచ్చారు కదా చూస్తాను అసలు మమ్మల్ని కాదని సిరి పెళ్ళి మీరెలా చూస్తారో నేను చూస్తాను అని యువరాజ్ వెళ్తాడు. తర్వాత మేఘన రోమియో అనే నాటకాలతన్ని పిలిపించి ఉంటుంది. ఎవరే ఇతను అంటూ వాళ్ళ అమ్మ రావడంతో అమ్మ జూలియట్ కోసం నేను పిలిపించిన రోమియో అమ్మ అని అనడంతో వాళ్ళిద్దరూ ఎప్పుడో చచ్చిపోయారు కదా అని ఆవిడ అంటూ ఉంటుంది. అయ్యో అమ్మ కేదార్ జూలియట్ని ప్రేమిస్తున్నాడని తీసుకొచ్చాడు కదా ఆ జూలియట్ కోసం నేను తీసుకొచ్చిన రోమియో అమ్మ నాటకాలు వేసుకునే అతను అని చెప్పడంతో ఓ అవునా అయినా ఏంటి వీడు ఇలా ఉన్నాడు అసలు నటించగలడా అని ఆవిడ అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే పురాణాల్లో ఉండే అన్ని క్యారెక్టర్స్ కూడా నా ముందు వేసి చూపించాడు పురాణాల స్టోరీలు మాటలు చాలా బాగా మాట్లాడుతున్నాడు రే నువ్వు మాత్రం అసలు దొరికిపోకూడదురా అమ్మా ఏ కోతి ముఖం దాన్ని జూలియట్ అని చూపిస్తే మనం నమ్మాం కదా మరి వీడిని రోమియో అని చూపిస్తే అది కూడా జూలియట్ని ప్రేమిస్తున్న రోమియో అని చూపిస్తే వాళ్ళు ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే కదమ్మా ఒకసారి ఆ జూలియట్ని ఈ రోమియోని పక్కపక్కన పెట్టుకుని చూసుకో అమ్మ బాగా జోడి సెట్ అవుతుంది అని అనడంతో అవును సరిపోతారనుకో కానీ ఇతను నటించగలడా అనిపిస్తోంది అని ఆవిడ అనడంతో రే నువ్వు బాగా నటిస్తావు కదా దొరికిపోవు కదా అని మేఘన అడుగుతూ ఉంటుంది. మేడం నేను బాగా నటిస్తాను నన్ను నమ్మండి మేడం అని అతను చెప్తూ ఉంటాడు.